రాత్రికాల సమయం ముందు పరిశుద్ధాత్మదేవుడు తన వాక్కు ద్వారా నీతో మనతో దైవ వర్తమానాన్ని తన వాక్కు ద్వారా చెప్పి చెడ్డ మార్గంలో నుంచి దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తున్న ఆ సర్వశక్తి కలిగిన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాల్సిన అంశం ఏంటంటే దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి. ఏ అంశం అండి? మనము దేవుని రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి. అసలు దేవుని రాకడంటే ఏంటి? ఆ రాకడలో ఏమి జరగబోతుంది? ఆ రాకడలో మనము ఎత్తబడే వారముగా ఉన్నామా, విడబడే వారముగా ఉన్నామా? ఈ రాత్రికాల సమయమందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన వాక్కు ద్వారా ఏమండి సిద్ధము చేసి దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క రాకడలోనికి ఎత్తబడే కృపను ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహింపచేయునుగాక. ఆమె చెప్పండి, అనుగ్రహింపచేయునుగాక. పిల్లరా, నేను పాటలు రాశాను, చాలా పాటలు రాశాను. మయమైన పాడతాను, ఫోక్స్ అవన్నీ ఉంటాయి. ప్రియాదని ఇప్పుడు పాడను. సమయం చాలా ఇంపార్టెంట్ నాకు. సమయము దాదాపు 9 గంటల 5 నిమిషాలు అయిపోయి, 5 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. ప్రియాదేవుని బిడ్డలారా, క్రీస్తు శిష్యులు మరి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీ బొకినేల నాభూషణ్ గారికి, అలాగే మరి వారి కుమారులైన బొకినేల శివకుమార్ గారికి, రేచేలు తల్లి గారికి, అలాగే ఇక్కడ అద్భుతకరముగా నడిపిస్తున్న దైవ సేవకులు మరి పి శామ్యుల్ గారు పెద్దలు, ఏమండి పెద్దలు గౌరవనీయులు మరి శామ్యుల్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, అప్పుడు వారికి మరి రూబెన్ అయ్య గారు చక్కని వర్తమానం చెప్పారు. చక్కని ఇన్స్ట్రుమెంట్ బ్రదర్స్ అందరూ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎలర్ట్ గా ఉందాం. మీరు నేను చెప్తే ఎలర్ట్ గానే ఉంటారు. దేవుని స్తోత్రం. పిల్లరా, రాకడ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయమందు నాతో నీతో మనందరితో మాట్లాడాలని పడుతూ ఉన్నాడు. అయితే రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి? ప్రార్థనించిన అమ్మగారికి కూడా వందనాలు. ఏది అమ్మగారే? మా అమ్మగారు అండి, మన కాంతి అమ్మగారు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే రాకడకు మనం ఎలా సిద్ధపడాలి? వచ్చిన మీరందరూ కూడా వందనాలమ్మా. అమ్మ చెప్పరేంటమ్మా? వందనాలు వెళ్ళండి అంటున్నారా? ఏమండి, రాకడ ఎన్ని దశలుగా ఉంటుంది? రాత్రికాల సమయమందు రాకడ మనం చూసినట్లయితే 2 దశలుగా ఉంటుంది. రాకడ ఎన్ని దశలుగా ఉందండి? 2 దశలుగా ఉంది. మొదటి దశ ఏంటంటే రహస్య రాకడ. మొదటి దశ రహస్య రాకడ. రెండవ దశ బహిరంగ రాకడ. మొదటి దశ ఏంటండి? అందరు చెప్పాలి. మొదటి దశ ఏంటి? రహస్య రాకడ. రెండవ దశ బహిరంగ రాకడ. అసలు రహస్య రాకడ అంటే ఏంటి? బహిరంగ రాకడ అంటే ఏంటి? రహస్య రాకడలో ఏం జరుగుతుంది? బహిరంగ రాకడలో ఏం జరుగుతుంది? ఆ రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి? నువ్వే కాదు, నేను కూడా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఏమండి తన పోలికను చెప్పిన సర్వ మానవాళి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ప్రియాదేని బిడ్డలారా, నెంబర్ 1 మొదటిది ఏంటంటే రహస్య రాకడ. రహస్య రాకడలో ఏం జరగబోతుంది మనం చూసినట్లయితే ప్రియదేని బిడ్డలారా, రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. ఏ ఆకాశానికి రాబోతున్నారండి? అసలు ఆకాశాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎవరు చెప్తారు? 100 రూపాయలు గిఫ్ట్ ఐగాలు తప్పితే విశ్వాసులు. ఆకాశాలు ఎన్ని రకాలు? 7 ఆకాశాలు. ఇంకా చెప్పండి. ఏమండి, నేను చెప్తాను 3 ఆకాశాలు నాకు తెలిసి ఉండొచ్చేమో. 7 ఆకాశాలు. మొదటి ఆకాశము, రెండోది మధ్యాకాశము, మూడోది మహా ఆకాశము. యేసుక్రీస్తు ప్రభుల వారు రహస్య రాకడలోనికి ఏ ఆకాశం నుండి వస్తా ఉన్నారు? రండి. 2వ దశలో రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, మొదటి దశలో రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. 4వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పేరుతోనూ పరలోకము నుండి ఆయన దిగి వస్తా ఉన్నారు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పులు కొట్టే దేవుని నామమున మహిమపడదాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి దిగి రాబోతున్నారు? ఏం చెప్పాలి? ఆకాశము, మధ్యాకాశము, మహా ఆకాశము. మహా ఆకాశం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడి నుంచి రాబోతున్నారు? మహా ఆకాశం నుండి రాబోతున్నారు. ఇక్కడ అంతా ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. మీరు నోట్ చేసుకుని ఇంటికల్లా చదువుకోండి. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఎవరు చదవద్దు, నోట్ చేసుకోండి.
మనం వచ్చేటప్పుడు అండి మీటింగ్లో కానీ ప్రార్థనలో కానీ ఏమండి నోట్బుక్ ఒకటి తెచ్చుకోవాలి, అలాగే పాటల పుస్తకం ఒకటి తెచ్చుకోవాలి. ఇది రక్షణ గీతాలు, ఏమంటే నా పాటల పుస్తకం ఈసారి సమయం ఇస్తే తీసుకొస్తాను. ఇదేంటది? పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్లు, ఇప్పుడు సెల్ ఫోన్లో చూస్తున్నారు, సెల్ ఫోన్లు చూడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాకడలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడికి రాబోతున్నారు? మధ్యాకాశానికి రాబోతున్నారు. మహా ఆకాశం నుండి, ఆ పరలోకం నుండి ఆ తేజమయుడు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఎవరి కోసం రాబోతూ ఉన్నాడు? ఎవరి కోసం రాబోతూ ఉన్నాడు? చెప్పాలి. ఎవరి కోసం? నా కోసం అనండి. నా కోసం అని చెప్పండి. నా కోసం చెప్పరేంటా? చేతులు ఎట్టేసుకుని నా కోసం రాబోతున్నారు. నీ కోసం రాబోతే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మధ్యాకాశానికి వస్తా ఉన్నారు. ఏమంటే ఆయన ఎదుర్కొనడానికి, ఆయన కొనుక్కోబడడానికి నువ్వు ఎలా ఉండాలి? ఈ రాత్రికాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఎలా రాబోతున్నాడు? ఆర్భాటముతోను, ఏమంటే ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను, భూ అని దేవుని బోరతోను రాబోతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, రాకడలో ప్రియమైన బిడ్డలారా, ఆయన రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరగబోతుంది? ప్రభువునందు మృతునందు వారు మొదట లేపబడతారు. ఆ పూర శబ్దము నువ్వు వినాలి. ప్రభువునందు మృతునందు వారు మొదట లేపబడతారు. రహస్య రాకడలో దేవుని బోరతో మధ్యాకాశానికి ఆయన రాబోతూ ఉన్నాడు. భూ అని పూర శబ్దం వినబడాలి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు తెరబడతాయి అంటండి. నమ్మిన వారందరూ గట్టిగా చప్పులు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆ కాలము వచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకడలో మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. దేవుని పూర మధ్యాకాశంలో ఊపబడుతుంది భూ అని. ఒక కాలమున, ఆ కాలమున సమాధులు తెరబడతాయి. ప్రభునందు మృతునందు వారు మొదట లేపబడతారు. అసలు ప్రభునందు మృతులందరూ పెట్టి ఈ భూలోకములో నీవు దేవునికి ఇష్టలుగా, దేవుని బిడ్డలుగా, ఆయన సొత్తులుగా, ఆయన బిడ్డలుగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. ఏమండి? ప్రభునందు మృతునందు వారు లేపబడతారు. సజీవిగా ఉన్న మనము, ఆయన ఇప్పుడే వచ్చాడు అనుకోండి, ఇప్పుడే వచ్చాడు, ఎవరు ఎత్తబడతారు? చేతులు ఎత్తండి. వామ్మ, ఒక్కరు కూడా విశ్వాసం లేదండి. ఏమండి? ఎవరు ఎత్తబడతారు? నేను ఎత్తబడతాను. దేవునికి స్తోత్రం. ఎత్తా చేతులా, దేవునికి స్తోత్రం. మాస్టర్ గద్దించినప్పుడు ఏమన్నా, ప్రియమైన బిడ్డలారా, నేను ఎత్తబడతాను, నీలో నిరీక్షణ లేదు. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలకి, క్రీస్తుని ఆరాధించే వారికి, క్రీస్తు బిడ్డలకి మనకి ఏముండాలంటే ఒక నిరీక్షణ ఉండాలి. ఇప్పుడు చనిపోయినా కానీ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు మధ్యాకాశంకి వచ్చినా కానీ నేను ఎత్తబడతాను అంటే, నీవు ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరము ధరించుకుని రెప్పపాటులో యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవ్వి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవ్వి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు ఎందుకు వస్తున్నాడంట? ఆయన పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎందుకు వస్తున్నాడటండి? చెప్పాలి. ఎందుకు వస్తున్నాడు? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? అపవిత్రత కలిగి ఉన్నావా? ఈ లోకమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నావా? ఈ లోకాశలతో నేను ఇమిడిపోతా ఉన్నావా? ఒకసారి రాత్రికాల సమయం ముందు పరిశుద్ధాత్ముడు నిన్ను, నన్ను తన వాక్య ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము. ఏమండి? బోధించే వారిని వైపు గద్దిస్తుంది, వినేవారి వైపు గద్దిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను, నన్ను సరి చేసుకోమంటది. సరిలేని నీ బ్రతుకును, అసత్యంలో ఉన్న నిన్ను సర్వసత్యంలోనికి నడిపింపజేయడానికి ఆ సర్వసత్యం కలిగిన దేవుడు ఈ భూలోకాన తల్లి అని మరియ గర్భమందు పరిశుద్ధంగా ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఏ పాపమో లేదు. ప్రియమైన బిడ్డలారా, ఏమండి? ఆయన పరిశుద్ధుడు కనుకనే కన్య మరియ గర్భమందు పరిశుద్ధునిగా ఉద్భవించాడు. ఆయన పేరే నువ్వు నేను ఆరాధించే దేవుడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పులు కొట్టి దేవుడు నామమున మహిమపడదాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు రాబోతున్నాడో తెలుసా? ఏమండి? మధ్యాకాశానికి నిన్ను నన్ను తీసుకువెళ్ళటానికి ఆకాశ మండలముల మీదకి మనము కొనుక్కోబడతాం అంటండి. అబ్బా, నేను ఒకసారి చూడనండి, అసలు రెక్కలు ఏమండి, ఇక ఈ శరీరాన్ని విడిచిపెడతాం. ఆయన ఇప్పుడే వస్తే మహిమ శరీరము తలుచుకుని
కొనిపోబడతామంట ఆకాశ మండలం మీదకి. ఇది అశాశ్వతమైన జీవితము. మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా, ఎకరాలు ఉన్నా, ఏసీ కార్లో ఉన్నా, బిల్డింగ్ లో ఉన్నా, ఏంటి గుడిసెలో ఉన్నా, ఎలాంటి స్థితి నువ్వు జీవిస్తా ఉన్నా గానీ ఒక దినాన మరణించవలసి ఉంటుంది. ప్రభు నుండి మృతులందు వారు మొదట లేపబడతారు. నువ్వు యేసయ్య బిడ్డగా, యేసయ్య కుమార్తెగా నువ్వు జీవించే వ్యక్తిగా నీవు ఉండాలి. రహస్య రాకడలో ఏమండి సంఘం ఎత్తబడుతుంది. దీన్ని ర్యాప్చర్ అంటారు, రాకడ ధ్వని అంటారు. ఇప్పుడు అదేని బిడ్డలారా, అసలు ఆ రాకడ యేసుక్రీస్తు ప్రభువుల వారు వస్తుంటే ఊహించుకుంటేనే, ఇప్పుడు నేను డ్రైవర్ అనుకోండి, ఏమండి బస్సు నడుపుతున్నాను, బస్సులో వెనకాల ఎంతమంది ఉంటారు?